వరల్డ్‌లో కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ని ప్రొడ్యూస్ చేయటానికి వరల్డ్ కంట్రీస్ మొత్తం కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్ రేస్‌లో పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నాయి. అయితే ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ రేస్ అనేది స్పేస్ రేస్‌ని తలపించేలాగా మనకు కనిపించింది. దీంట్లో కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. సో దాంతో కంపారిజన్ ఇష్యూస్ ఏంటనేది. అయితే ఈ కరోనా వ్యాక్సిన్ రేస్ అనేది స్టార్ట్ అయినప్పుడు యుఎస్ఏకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కంపెనీస్, మోస్ట్ ఫేమస్ కంపెనీస్ అయినటువంటి ఆస్ట్రాజెనికా కానీ, ఫైజర్ కానీ, మెడోనా కానీ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. కానీ వ్యూహాత్మకంగా అనుకోకుండా రష్యాకి సంబంధించిన గమాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కి సంబంధించిన వ్యాక్సిన్ జూన్ 17న ఫస్ట్ ఫేజ్ ట్రయల్కి వచ్చింది. దాని తర్వాత ఆగస్ట్లో ఫేజ్ ట్రయల్స్ అన్నీ కంప్లీట్ చేసిందో లేదో తెలియకోకుండానే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ డైరెక్ట్గా మాస్ ప్రొడక్షన్కి వ్యాక్సినేషన్ వచ్చేసింది. వరల్డ్లోనే ఫస్ట్ వ్యాక్సిన్గా రష్యాకి సంబంధించిన ప్రెసిడెంటే అనౌన్స్ చేయటం, తన డాటర్కే డోస్ ఇచ్చినట్టుగా చెప్పడం ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక్కసారి ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇక్కడున్న డౌట్ ఏంటంటే, అసలు ఈ రష్యాకి సంబంధించినటువంటి గమాలయ ఇన్స్టిట్యూట్ ప్రొడ్యూస్ చేసిన ఈ వ్యాక్సిన్ ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది? క్రెడిబిలిటీ క్రైసిస్ వచ్చినాయి ఈ వ్యాక్సిన్కి. వరల్డ్ మొత్తం అసలు ఈ వ్యాక్సిన్ నిజమేనా అనే క్వశ్చన్ మార్క్ స్టేజ్కి వచ్చింది. నిజమైతే అయి ఉండొచ్చు, కాకపోతే కాకపోయి ఉండొచ్చు. కానీ ఈ క్వశ్చన్ మార్క్ ఎందుకు వస్తుంది? వరల్డ్ కంట్రీస్ అన్నీ నిన్న ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ స్టేజ్కి వచ్చింది, క్లినికల్ అప్రూవల్స్ మొత్తం ఇచ్చేసామని రష్యా చెప్పిన తర్వాత హ్యూమన్ ట్రయల్స్ కూడా కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా హ్యూమన్స్కి డోసెస్ ఇచ్చే స్టేజ్కి వచ్చినటువంటి ఈ వ్యాక్సిన్ని ఒక ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా క్రెడిబిలిటీ క్రైసిస్ ఎందుకు వచ్చినాయి అనేది క్వశ్చన్ మార్క్. ఎనీవే, అనూహ్యంగా గమాలయ ఇన్స్టిట్యూట్ తయారు చేసినటువంటి ఈ వ్యాక్సిన్ రేస్లో ఫస్ట్ రావడంతో క్రెడిబిలిటీ క్రైసిస్ని మేజర్గా ఎదుర్కొంటుంది. ఈ క్రెడిబిలిటీ క్రైసిస్ ఎదుర్కోవడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, జూన్ 17నే క్లినికల్ ట్రయల్స్ని స్టార్ట్ చేసింది. ఇది జూన్ 17న ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ని స్టార్ట్ చేసింది. వితిన్ 2 monthsలో, ఇంకా 1.5 month కూడా కంప్లీట్ కాలేదు, 2 months కాకోకుండానే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ కంప్లీట్ చేసుకొని మాస్ ప్రొడక్షన్లోకి వచ్చే ఫేజ్ 4 కూడా జరుగుతుందన్నట్టు అర్థమవుతుంది. సో ఇంత ఫాస్ట్గా వ్యాక్సిన్ని డెవలప్ చేయటం అనేది ఇంపాసిబుల్. సో వ్యాక్సిన్ డెవలప్మెంట్ ప్రాసెస్ను చూసుకుంటే ఒకవేళ చేసి కూడా ఉండొచ్చు, తెలియదు మనకి. కానీ వరల్డ్ మీడియా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. అసలు వ్యాక్సినేషన్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాసెస్ని మనం ఒకసారి చూస్తే సింపుల్ వేలో, సో లేమ్యాన్ టర్మ్స్లో మనం అర్థం చేసుకుంటే, అసలు వ్యాక్సిన్ని ఎందుకు డెవలప్ చేస్తాం? వ్యాక్సిన్ అంటే జస్ట్ డ్రగ్ కాదు, ఇది క్యూర్ చేసేది కాదు. ఇమ్యూన్ సిస్టాన్ని వేకప్ చేయటం కోసం మనం వ్యాక్సిన్ని డెవలప్ చేస్తాం. ఏదైతే వైరస్ స్ట్రెయిన్ ఉందో ఆ వైరస్ స్ట్రెయిన్నే మైల్డ్ లెవెల్లో బాడీలోకి ఎక్కించడం జరుగుతుంది. అలా ఇమ్యూన్ సిస్టమ్ యొక్క రెస్పాన్స్ని ఇంక్రీజ్ చేస్తాం. యాంటీబాడీస్ని డెవలప్ చేసి యాంటీజెన్ని ఎదుర్కోవడానికి ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. ఈ వ్యాక్సిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ముందు వ్యాక్సిన్ మీద రీసెర్చ్ జరగాలి. ఆ వైరస్ని కంప్లీట్గా డిఎన్ఏ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించిన యాంటీబాడీస్ని డెవలప్ చేయగలిగే స్ట్రెయిన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అది బాడీలోకి ఇంజెక్ట్ చేసి చూసుకోవాలి. ఫస్ట్ మనకి ప్రీ క్లినిక్ స్టేజ్ ఉంటుంది. సో ఈ ప్రీ క్లినికల్ స్టేజ్లో యానిమల్స్ మీద వీటిని ప్రయోగిస్తారు. యానిమల్స్ మీద ప్రయోగించినప్పుడు ఇది ఎఫెక్టివ్గా ఉందా లేదా చూసుకుంటారు. తర్వాత యానిమల్స్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తే అప్పుడు ఫేజ్ 1 ట్రయల్లోకి వెళ్తుంది. ఫేజ్ 1 ట్రయల్లో లిమిటెడ్ పర్సన్స్ మీద ఈ వ్యాక్సిన్ని ఇండ్యూస్ చేస్తారు. 100 to దాదాపుగా ఫేజ్ 1లో 20 to 80 మెంబర్స్ మీద టెస్ట్ చేస్తారు. సో అంటే 100 లోపు మెంబర్స్ మీద. సో ఇది ఒక మంత్స్ పడుతుంది.
ఒక 2 or 3 months పడుతుంది ఈ 2080 మెంబర్స్ మీద ఈ వ్యాక్సిన్ ఇవ్వడంతో. ఈ మేజర్గా ఈ ఫేజ్ 1 ట్రయల్లో ఏం చూస్తారంటే సేఫ్టీ, దాంతోపాటుగా ఇది ఎంత రక్షణ ఇవ్వగలుగుతుంది, సేఫ్టీ ఎంత డోస్ ఇంజెక్ట్ చేయాలి, సో ఫర్దర్గా సక్సెస్ అయితే ఎంత డోసు, డోస్ ఎంత, సేఫ్టీ ఎంతో రికగ్నైజ్ చేస్తుంది ఫేజ్ 1లో. ఫేజ్ 1 సక్సెస్ అయితే ఫేజ్ 2కి వెళ్తారు. ఫేజ్ 2లో హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ అంటే 100 to 300 ఆర్ 100 to 500 మెంబర్స్ మీద ఫేజ్ 2 ట్రయల్స్ జరుగుతాయి. ఇది 2 years ప్రాసెస్ మ్యాక్సిమం. కానీ ఇప్పుడు మనకి కరోనా వైరస్ మీద వ్యాక్సిన్ అనేది రేస్లో ఉన్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా వ్యాక్సిన్స్ డెవలప్ చేశారని చెప్పుకోవచ్చు. వరల్డ్లో ఇంతవరకు ఏ డిసీజ్కి కూడా ఇంత ఫాస్ట్గా వ్యాక్సిన్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది జరగలేదు. ఫేజ్ 2లో 100 to 300 పీపుల్ మీద ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. 2 years పీరియడ్ పడుతుంది. ఇక్కడ ఏం మెజర్స్ తీసుకుంటారంటే సేఫ్టీ ఎలా ఉంటుంది వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల, ఎంత డోస్ వ్యాక్సిన్ ఇవ్వాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా అనేది ఫేజ్ 2లో చూస్తారు. ఫేజ్ 2 కూడా సక్సెస్ అయితే ఫేజ్ 3కి వెళ్తుంది. ఫేజ్ 3లో థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ మీద ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. 1000 నుంచి అప్రాక్సిమేట్గా 3000 మెంబర్స్, లెస్ నెంబర్ ఇది, ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. సో థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ మీద ఈ ఫేజ్ 3 ట్రయల్స్ జరుగుతుంది. 1 to 4 years పడుతుంది యాక్చువల్గా ఇది. సో ఇక్కడ మనం ఏం మెజర్స్ తీసుకుంటారంటే సేఫ్టీ ఎలా ఉంది, డోసేజ్ ఎంత ఇవ్వాలి, తర్వాత స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తారు ఫేజ్ 3లో. ఫేజ్ 3 కనుక కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అప్పుడు ఆ కంట్రీకి సంబంధించినటువంటి డ్రగ్ అప్రూవల్ ఎవరైతే ఉన్నారో, సో ఆ డ్రగ్స్కి సంబంధించిన అప్రూవ్ ఇచ్చే బాడీ ఏదైతే ఉందో అది అప్రూవల్ ఇస్తుంది. అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాస్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత సో పీపుల్కి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అందుతుంది. ఆ అందినప్పుడు కూడా ఫేజ్ 4 అంటారు దాన్ని, ప్రైమరీగా అందినప్పుడు. అప్పుడు ల్యాక్స్లో మెంబర్స్కి ఇస్తారు. అక్కడ మీరు మేజర్గా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తారు. సో దాంతోపాటు ఆ డ్రగ్ యొక్క కాస్ట్ని ఇక్కడ పట్టించుకుంటారు. ఇప్పుడు ఒకవేళ ఎక్కువ కాస్ట్ ఉంటే దాన్ని తగ్గించడం ఎలా అనేది చూస్తారనమాట. ఫేజ్ 1, 2, 3 మాత్రం క్రిటికల్ ఫేజెస్ అవి. మ్యాక్సిమం వ్యాక్సిన్ అప్రూవ్ చేయొచ్చా లేదా అనేది. ఫేజ్ 4లో మేజర్గా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి, కాస్ట్ ఏంటి అనేది చూస్తారనమాట. ఇది వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ యొక్క ఫేజెస్. కానీ రష్యాకి సంబంధించిన గమలేయా ఇన్స్టిట్యూట్ ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యాక్సిన్, రష్యా అనౌన్స్ చేసిన వ్యాక్సిన్లో మేజర్ ల్యాకున ఏంటంటే కటింగ్ అక్రాస్ ద కార్నర్స్. సో అంటే మీనింగ్ ఏంటంటే మేజర్గా ఓల్డ్ మీడియా మొత్తం లేదా ఓల్డ్లో ఉన్నటువంటి మేజర్ సైంటిస్టులు క్రిటిసైజ్ చేస్తుంది ఏంటంటే రష్యా వ్యాక్సిన్ మిస్డ్ కటింగ్ కార్నర్స్. కటింగ్ కార్నర్స్ అంటే ఏంటంటే ఫేజ్ 1, 2, 3 ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో అవి సైంటిఫిక్ మెథడ్లో జరగలేదు, బైపాస్ చేశారు. సో ఇది వ్యాక్సినేషన్ యొక్క ఎథికల్ ప్రోగ్రామ్కి అబ్స్టకిల్గా ఉంటుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మంది మీద సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్గా క్లినికల్ ట్రయల్స్ కానీ ఎథికల్ స్టాండర్డ్స్తో ఈ వ్యాక్సినేషన్ యొక్క డేటాని, తర్వాత క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 డేటాని బయటికి వీళ్ళు అనౌన్స్ చేయలేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఎటువంటి క్లినికల్ ట్రయల్కి సంబంధించిన ఫేజ్ డేటా కూడా అందలేదు అనేది మేజర్ క్రిటిసిజం రష్యాకి సంబంధించిన ఈ వ్యాక్సిన్. సో అందుకనే క్రెడిబిలిటీ క్రైసిస్ అనేది రష్యా వ్యాక్సిన్ ఎదుర్కొంటుంది. మరి రష్యా వ్యాక్సిన్ని అందరూ పర్చేజ్ చేయొచ్చా లేదా అనేది ఆ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో ఓన్ కంట్రీస్, ఒకవేళ ఇండియా పర్చేజ్ చేయాలనుకుంటుంది అనుకోండి రష్యా వ్యాక్సిన్ని, మనకు సంబంధించిన ఐసీఎంఆర్ కానీ డ్రగ్ రెగ్యులేటర్లు కానీ ఎవరైతే ఉన్నారో సైంటిఫిక్ మెథడ్లో దాన్ని ఎనాలిసిస్ చేసి ఒక అవసరమైతే క్లినికల్ ట్రయల్స్ మళ్ళీ దాన్ని చేసుకొని ఇక్కడ అప్రూవ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంత సామాన్యంగా వ్యాక్సిన్ని అప్రూవ్ ఇవ్వరు, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చు.
సో అందుకని తర్వాత ఒక్కొక్క జాగ్రఫికల్ ఏరియాలో వ్యాక్సిన్ కూడా ఎఫెక్టివ్ మెజర్స్ అనేవి ఎఫెక్టివ్గా ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకని క్లినికల్ ట్రయల్స్ అనేది ఒక కంట్రీలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా చేస్తారు. ఇప్పుడు చైనాకి సంబంధించినటువంటి కరోనా వ్యాక్సిన్ని బ్రెజిల్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్లో భాగంగా. సో ఇండోనేషియాలో కూడా ఫేజ్ 3 కరోనా వ్యాక్ అనేది చైనాకు సంబంధించినటువంటి కరోనా వ్యాక్సిన్ నేమ్. ఇండోనేషియాలో కూడా ఫేజ్ 3 ట్రయల్స్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ జాగ్రఫికల్ రీజన్స్లో ఒకవేళ డిఫరెంట్ స్ట్రెయిన్ ఆఫ్ వైరస్ ఏమైనా వచ్చిందేమో దాని మీద ఎలా ఎఫెక్టివ్ పనిచేస్తుందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉండింది. సో ఇంత ప్రోగ్రామ్ని ఇన్ ఇయర్స్ ఆఫ్ ప్రోగ్రామ్ని ఆల్రెడీ ఫేమస్ కంపెనీస్ అన్నీ కలిసి 1 ఇయర్కి రెడ్యూస్ చేసినాయి ఈ ప్రాసెస్ మొత్తాన్ని. క్లినికల్ ట్రయల్స్ 4 క్లినికల్ ట్రయల్స్ అయ్యేసరికి అప్రాక్సిమేట్గా మినిమం 3 ఫేజెస్ అవ్వడానికి 2 or 3 ఇయర్స్ మినిమం డ్యూరేషన్. కానీ COVID-19 యొక్క ఉధృతిని బట్టి దాన్ని 1 ఇయర్కి రెడ్యూస్ చేశారు. రష్యా 2 మంత్స్కి రెడ్యూస్ చేసింది. ఇది కటింగ్ కార్నర్స్ ప్రాబ్లం. మేజర్గా క్లినికల్ ట్రయల్స్ కనుక మిస్ అయితే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కరోనా వైరస్ కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఎక్కువ మందికి కనుక ఆ డోసేజ్ ఇవ్వటం వల్ల. సో ఇది క్రెడిబిలిటీ క్రైసిస్ రష్యా ఫేస్ చేస్తుంది. సో అయితే దీంట్లో మనం ఫస్ట్ ప్రాబ్లం క్రెడిబిలిటీ క్రైసిస్. మేజర్ రష్యా వ్యాక్సిన్కి ఉన్నటువంటి ప్రస్తుతం అది నిజమే అయి ఉండొచ్చు, వ్యాక్సిన్ జెన్యూన్ అయి ఉండొచ్చు, కానీ మంచిగా పనిచేస్తుండొచ్చు, కానీ క్లినికల్ ట్రయల్స్ని మాత్రం బైపాస్ చేశారు అనేది మనకు క్లియర్ కట్గా ఎవిడెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎందుకంటే June 17 వాళ్ళు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ దీనికి స్పుత్నిక్ 5 అనే నేమ్ ఇచ్చారు. ఈ స్పుత్నిక్ అంటే ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్లో శాటిలైట్ అని మీనింగ్. ఎందుకు ఇది ఇచ్చారంటే కోల్డ్ వార్ టైంలో అమెరికాకి రష్యాకి మధ్యలో స్పేస్ వార్ జరిగేటప్పుడు రష్యా ఫస్ట్ తన స్పుత్నిక్ ల్యాండర్ని అనే శాటిలైట్ని ఇంట్రడ్యూస్ చేసింది స్పేస్లోకి. దాంతో USA కన్నా ముందే మేము స్పేస్ రేస్లో విన్ అయ్యామనేది రష్యా యొక్క భావన అన్నమాట. అది మనకు కనిపిస్తుంది. అలానే ఇప్పుడు దీనికి స్పుత్నిక్ 5 ఇవ్వటం వల్ల వ్యాక్సిన్ రేస్లో కూడా మేము ముందున్నాము, USA కన్నా అదర్ కంట్రీస్ కన్నా కూడా సైంటిఫిక్ డెవలప్మెంట్ మా దగ్గరే ఉంది, వ్యాక్సిన్ రేస్లో కూడా మేము ముందున్నామని చెప్పడానికి స్పుత్నిక్ 5 అనే నేము ఇచ్చుండొచ్చు. నెక్స్ట్ ఇంకొక మేజర్ ఏంటంటే ఈ గమాలయ ఇన్స్టిట్యూట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ఈ స్పుత్నిక్ 5 వ్యాక్సిన్లో ఏ స్ట్రెయిన్ యూజ్ చేశారు అంటే కామన్ కోల్డ్కి సంబంధించినటువంటి స్ట్రెయిన్ ఆఫ్ ఎడినో వైరస్. ఈ ఎడినో వైరస్ స్ట్రెయిన్ యూజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ ఎడినో వైరస్ కామన్ కోల్డ్ కలగజేసే ఒక వైరస్ అనమాట. ఈ స్ట్రెయిన్ని ఈ వ్యాక్సిన్లో యూజ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇది రష్యాకి సంబంధించిన వ్యాక్సిన్ యొక్క క్రెడిబిలిటీ క్రైసిస్ గురించి. దాంతోపాటుగా మేజర్గా ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఒక 8 వ్యాక్సిన్స్ ఫేజ్ 3లో ఉన్నాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ 3 క్లినికల్ వ్యాక్సిన్స్ ఏంటంటే మోస్ట్ రిలయబుల్. వ్యాక్సిన్ డెవలప్ చేసేటప్పుడు ఒక క్రైటీరియా మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత స్పీడ్గా డెవలప్ చేసిన దాన్ని అన్నది కాకోకుండా ఎంత ఎఫెక్టివ్గా వ్యాక్సిన్ ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా ఎఫెక్టివ్గా పనిచేయగలిగే క్యాపబిలిటీస్ ఉన్న వ్యాక్సిన్స్ ఫేజ్ 3లో ఉన్నాయి. దాంట్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన జెన్నర్ ఇన్స్టిట్యూట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి కోవిషీల్డ్, దీనికి నేమ్ కోవిషీల్డ్ అని ఇచ్చారు. సో ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్. సో ఇది కోవిషీల్డ్. ఇది మేజర్గా మ్యాక్సిమం పనిచేయడానికి రెడీ అయింది, ఫేజ్ 3 ట్రయల్స్లో ఉండింది. ఇది రావడానికి ఇంకా 3-4 months పట్టే అవకాశం మినిమం కనిపిస్తుంది. తర్వాత ఇండియా డెవలప్ చేసింది కోవాక్సిన్. సో ఇది భారత్ బయోటెక్ డెవలప్ చేసింది. ఇది ఫేజ్ 1 ట్రయల్స్లో ఉంది. తర్వాత mRNA 1273 అనే వ్యాక్సిన్ని USAకి సంబంధించిన ఫైజర్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇది ఫేజ్ 3 ట్రయల్స్లో ఉంది. మోడెనా ఏదైతే ఉందో ఈ మోడెనా USAకి సంబంధించిన కంపెనీ. సో ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వ్యాక్సిన్ కూడా ఫేజ్ 3 ట్రయల్స్లో ఉందాక చెప్తుంది. చైనాకు సంబంధించిన కరోనా వ్యాక్ ఇది కూడా ఫేజ్ 3 ట్రయల్స్లో ఉంది. బ్రెజిల్ అండ్ ఇండోనేషియాలో కూడా ఈ ఫేజ్ 3 ట్రయల్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎనీవే ఒక 8 వ్యాక్సిన్స్ మాత్రం ఫేజ్ 3 ట్రయల్స్లో ఉన్నాయి. సో ఇవి పొటెన్షియల్ వ్యాక్సిన్స్గా చెప్తున్నారు. వరల్డ్ మొత్తం మీద 130 వ్యాక్సిన్స్ రేస్లో ఉన్నాయి.
సో వ్యాక్సిన్ అనేది రావటం కన్ఫామ్, కానీ ఇది ఒక 1 or 2 years జరుగుతుంది. దీంట్లో ఉన్న కన్స్ట్రెంట్స్ మనం చూస్తే వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇండియా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే వరల్డ్లో మ్యాక్సిమం 3 out of 1 వ్యాక్సిన్ ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతుంది, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇండియాలో మనం సైంటిఫిక్గా వ్యాక్సిన్ డెవలప్ చేయడం లేట్ అవుతుందేమో, కానీ ప్రొడక్షన్ యూనిట్స్ చాలా ఉన్నాయి. ఫార్మాసిటికల్ హబ్ కాబట్టి ఇండియా అనేది, ఎస్పెషల్లీ హైదరాబాద్ అనేది మ్యాక్సిమం అహ్మదాబాద్ కానీ హైదరాబాద్ కానీ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకనే అవుట్ ఆఫ్ 3 వ్యాక్సిన్స్ వరల్డ్లో ఉంటే 1 వ్యాక్సిన్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కన్ఫామ్గా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా అందుకనే ఇండియాకి సంబంధించిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో టైఅప్ అయ్యి ఇండియాలో కోవిషీల్డ్ అనే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ని తయారు చేయడానికి సీరం ఇన్స్టిట్యూట్ని పార్ట్నర్గా చేసుకుంది. ఎనీవే, వరల్డ్లో మాస్గా వ్యాక్సిన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఇండియా హెల్ప్ చాలా అత్యవసరం. దాంతోపాటుగా వ్యాక్సిన్కి సంబంధించిన రష్యా ఇంత ఫాస్ట్గా తీసుకురావడంతోనే అంతకి క్రెడిబిలిటీ క్రైసిస్ ఎదుర్కొంటుంది. వ్యాక్సిన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎంత స్పీడ్గా వచ్చిన దానికన్నా కూడా ఎంత ఎఫెక్టివ్గా వ్యాక్సిన్ పనిచేస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అది మోర్ డేంజరస్ దాన్ ద కరోనా వైరస్. సో రష్యా వ్యాక్సిన్ క్రెడిబిలిటీ క్రైసిస్ వచ్చింది. దీనికి రష్యా సమాధానం ఎలా చెప్పాలంటే తన క్లినికల్ ట్రయల్స్ డేటాని WHOకి పంపించాలి, క్లినికల్ ట్రయల్స్ డేటాని ఓపెన్గా అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేస్తామంది కానీ ఇంకా అనౌన్స్ చేయలేదు. తర్వాత ఏ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఎలా జరిగిందో ఇవ్వాలి. తన డ్రగ్ యాంటీబాడీస్ని IgG కానీ IgM కానీ ఎలా ప్రొడ్యూస్ చేస్తుందో చెప్పాలి. సో అప్పుడే వరల్డ్ యొక్క క్రెడిబిలిటీ క్రైసిస్ నుంచి రష్యా ఈ వ్యాక్సిన్ రేస్లో ఫస్ట్ అని అప్పుడు చెప్పుకుంటాం. ఇప్పటివరకు అయితే ఫస్ట్ అని చెప్పడానికి వరల్డ్ కంట్రీస్ ముందుకు రావట్లేదు. రష్యా మాత్రం వ్లాదిమిర్ పుతిన్ మాత్రం తన డాటర్కే ఇచ్చాం కాబట్టి వరల్డ్ మొత్తం క్రెడిబిలిటీ పెంచుదాం అని అనుకున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ నిజమైనప్పటికీ కూడా ఈ డేటా బయటకు వస్తే తప్పితే వరల్డ్ ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్గా దీన్ని మనం నమ్మలేము. సో రష్యా మనకి క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు కాబట్టి మనం కూడా ఈ వ్యాక్సిన్స్ని ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ నిజమే అయితే. సో ఇది COVID-19కి సంబంధించిన వ్యాక్సిన్ రేస్, రష్యా అనౌన్స్ చేసినటువంటి స్పుత్నిక్ 5 వ్యాక్సిన్.